ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొన్ని నియోజకవర్గాల ఫలితాలు మనల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వాటిలో ఒకటి రామచంద్రాపురం. ఇక్కడ జరిగింది కేవలం గెలుపోటముల కథ కాదు, ఓటర్ నమ్మకాన్ని ఎలా గెలుచుకోవాలి, అంతే తేలిగ్గా ఎలా కోల్పోతామో చెప్పే ఒక పెద్ద పాఠం. అసలు ఆ నమ్మకం ఎందుకు, ఎలా సన్నగిల్లిందో పదండి లోతుగా చూద్దాం. ముందుగా మనం మాట్లాడుతున్నది ఎక్కడో చూద్దాం. ఇదిగో రామచంద్రాపురం. కోనసీమ డెల్టా ప్రాంతానికి ఇది గుండెకాయలాంటిది. అంటే ఇక్కడ మట్టి, నీళ్లు, పంట ఇవే జనాల జీవితం, ఇవే వాళ్ల రాజకీయం. ప్రభుత్వ నిర్ణయాలు వాళ్ల పొలాల్లో, వాళ్ల ఇళ్లల్లో నేరుగా ప్రభావం చూపిస్తాయి. సో ఇక్కడి ప్రజల తీర్పును అర్థం చేసుకోవాలంటే ముందు ఈ నేల స్వభావాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక్కసారి ఈ నంబర్లు చూడండి. కథ మొత్తం ఇక్కడే ఉంది. 2019లో వైఎస్సార్సీపీకి 5168 ఓట్ల మెజారిటీతో గెలుపు. జస్ట్ గట్టెక్కింది అనమాట. కట్ చేస్తే 5 ఏళ్ల తర్వాత 2024లో ఏకంగా 26,291 ఓట్ల తేడాతో ఓటమి. అంటే +5,000 నుంచి -26,000కు పడిపోయింది. ఇది మామూలు మార్పు కాదు, ఇది ఒక రాజకీయ భూకంపం. అసలు ప్రశ్న ఇదే, ఇంత సౌకర్యవంతమైన గెలుపు కేవలం 5 ఏళ్లలో ఇంత ఘోరమైన ఓటమిగా ఎలా మారింది? ఇంత పెద్ద మార్పుకు కారణాలేంటి? ఈ ప్రశ్నకే మనమిప్పుడు సమాధానం వెతకబోతున్నాం. సరే, ఈ సమాధానం కోసం మన ప్రయాణాన్ని 5 భాగాలుగా చూద్దాం. ఫస్ట్, నేల చెప్పిన తీర్పు. తరువాత పతనం వెనుక ఉన్న కారణాలు. ఆ తర్వాత 2 నియోజకవర్గాల కథ. 4ది, పునరుజ్జీవానికి ఒక ప్రణాళిక. చివరగా రాజకీయాలకు అతీతమైన లక్ష్యం గురించి మాట్లాడుకుందాం. మొదటి భాగంతో మొదలుపెట్టుదాం. నేల చెప్పిన తీర్పు అంటే ఇక్కడి ప్రజలు ఎవరు, ఈ ప్రాంతం ఎలాంటిది అనేది అర్థం చేసుకుందాం. ఓటర్ నాడిని పట్టుకోవాలంటే ఇదే మొదటి మెట్టు. రామచంద్రాపురం సోషల్ స్ట్రక్చర్ చూస్తే ఇక్కడ దాదాపు 60% ఓటర్లు కాపు, షెట్టిబలిజ వర్గాల వాళ్లే. అంటే చాలా డామినెంట్ గ్రూప్స్ అన్నమాట. తర్వాత సుమారు 25% షెడ్యూల్డ్ కులాల వాళ్లున్నారు. ఇక ఓటర్లలో సగం మంది మహిళలు, యువత కూడా చాలా ఎక్కువ. సో ఏ పార్టీ అయినా గెలవాలంటే ఈ గ్రూప్స్ అందర్నీ కలుపుకుపోవాల్సిందే. వాళ్ల ఆకాంక్షలను పట్టించుకోకుండా ఇక్కడ గెలవడం అస్సలు సాధ్యం కాదు. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం చూడండి. 87.9% 2019లో పోలింగ్ పర్సెంటేజ్ ఇది. అంటే దాదాపు 88%. దీని అర్థమేంటంటే ఇక్కడి ప్రజలు రాజకీయంగా చాలా చైతన్యవంతులు. తమ ఓటు హక్కును చాలా సీరియస్గా తీసుకుంటారు. తమ అభిప్రాయాన్ని చెప్పడానికి వెనుకాడరు. ఇది చాలా కీలకమైన పాయింట్. సరే, ఇప్పుడు మన విశ్లేషణలో 2వ భాగానికి వచ్చాం. పతనం వెనుక ఉన్న కారణాలు. అసలు డేటా వెనుక ఉన్న అసలు కథ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఈ ఓటమిని అర్థం చేసుకోవడానికి ఈ స్వాట్ అనాలిసిస్ చూద్దాం. అంటే బలాలు, బలహీనతలు, ప్రమాదాలేంటో చూద్దాం. చూడండి, బలమేంటి? ర్యాలీలకు జనాల్ని బాగా సమీకరించగలరు, అది ప్లస్ పాయింట్. కాని బలహీనతేంటి? పార్టీలో తీవ్రమైన వర్గపోరు, టిక్కెట్ల కోసం గొడవలు. ఇవి పార్టీని లోపల్నుంచే తినేశాయి. ఇక బయట ప్రమాదమేంటంటే టీడీపీ, జనసేన కలిసిపోయి బలంగా మారాయి. సో మూల కారణమేంటంటే ఒకవైపు ఐక్యంగా ఉన్న ప్రతిపక్షం, ఇంకోవైపు అంతర్గత గొడవలతో బలహీనపడిన అధికారపక్షం. ఫలితమేమైందో మనకు తెలుసు. దీన్ని సింపుల్గా చెప్పాలంటే తనతో తానే యుద్ధం చేసుకుంటున్న పార్టీ బయట ప్రత్యర్థితో యుద్ధం ఎలా గెలుస్తుంది? గెలవలేదు. పార్టీలో ఐక్యత లేనప్పుడు ప్రజల్లోకి ఎలాంటి సందేశం వెళ్తుంది? వీళ్లలో వీళ్లకే సయోధ్య లేదు, ఇక మనల్నేం పాలిస్తారు అనే నమ్మకం పోతుంది. ఇదే అన్నింటికన్నా పెద్ద డ్యామేజ్. ఈ అసంతృప్తి ఎక్కడెక్కడ నుంచి వచ్చిందో ఇంకా ఆస్త లోతుగా చూద్దాం. దానికోసం ఈ ఓటరు ఫిర్యాదుల హీట్ మ్యాప్ను చూద్దాం. అంటే ఏ వర్గం ప్రజలు ఏ సమస్యలతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారో తెలుసుకుందాం. ముందుగా రైతుల మాట విందాం. వాళ్లేమంటున్నారంటే, అయ్యా, మీరిస్తామన్న సాగునీటి ప్రాజెక్టులు మధ్యలోనే ఆగిపోయాయి, మా పొలాలకు నీళ్లు రావట్లేదు, పండించిన పంటకు కనీసం పెట్టిన ఖర్చులు కూడా రావట్లేదు. ఇది వాళ్ల ఆవేదన. ఇక మహిళల విషయానికొస్తే వాళ్ల గొంతుకు కూడా ఇలాగే ఉంది. మాకు స్వయం సహాయక సంఘాల ద్వారా సపోర్టిస్తామన్నారు, రుణమాఫీలు, పథకాలు అన్నారు, కాని అవి మాదాకా పూర్తిగా చేరట్లేదు. చూడండి, హామీకి అమలుకు మధ్య గ్యాప్ వచ్చినప్పుడు నమ్మకం సన్నగిల్లుతుంది. ఇక దళిత యువత మాట చూస్తే, మా కమ్యూనిటీల కోసం స్పెషల్ ప్రాజెక్టులు అన్నారు, కాని ఆ నిధులు ఎటో వెళ్ళిపోతున్నాయి,
పనులు ముందుకు సాగట్లేదు అని అంటున్నారు. సో రైతు, మహిళ, యువకుడు ఈ 3 వర్గాల్లోనూ కామన్గా వినిపిస్తున్న మాట ఏంటి? ఇచ్చిన హామీలు క్షేత్రస్థాయిలో వాస్తవ రూపం దాల్చడం లేదనే అసంతృప్తి. ఇది చాలా ప్రమాదకరమైన సంకేతం. ఇప్పుడు 3వ భాగానికి వెళ్దాం. 2 నియోజకవర్గాల కథ. ఇక్కడ రామచంద్రాపురంలో జరిగిన దానికి, ఇంకో చోట జరిగిన దానికి మధ్య ఉన్న తేడా ఏంటో పోల్చి చూద్దాం. అప్పుడు మనకు విషయం ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఈ టేబుల్ చూడండి. ఒకవైపు రామచంద్రపురం, మరోవైపు పులివెందుల. రామచంద్రాపురంలో క్యాడర్ ఐక్యత స్కోర్ ఎంత? 5కి 2 మాత్రమే. అంతా విడిపోయారు. ఫలితం -26,000 ఓట్స్తో ఓటమి. అదే పులివెందులలో చూడండి, క్యాడర్ ఐక్యంగా ఉంది, ఫలితం +61,000 ఓట్స్తో గెలుపు. చూడండి, పార్టీ ఒకటే, ప్రభుత్వం ఒకటే. కాని ఫలితాల్లో ఈ తేడాకు కారణమేంటి? లోకల్గా ఉన్న ఐక్యత, పథకాల అమలు. అంటే ఈ పోలిక మనకు చెప్పేది ఒకటే. నమ్మకమనేది 2 స్తంభాల మీద నిలబడుతోంది. 1 గ్రౌండ్లో ఐక్యంగా ఉన్న కేడర్, 2 కళ్లకు కనిపించేలా అమలవుతున్న హామీలు. ఈ రెండింటిలో ఏది దెబ్బతిన్నా ఆ నమ్మకమనే భవనం కూలిపోతుంది. సరే, ఇప్పటిదాకా సమస్య ఏంటో చూశాం. ఇప్పుడు పరిష్కారమేంటో చూద్దాం. మన 4వ భాగం, పునరుజ్జీవానికి ఒక ప్రణాళిక. అంటే కోలుకోవడానికి ఏం చెయ్యాలి అనేదానికి ఒక రోడ్ మ్యాప్. దీన్నే చతుర్ముఖ సిద్ధాంతం అంటారు. అంటే 4 వైపుల్నుంచి ఒక ప్లాన్. 1 శివుడిలా ఆఫెన్స్, అంటే పబ్లిక్ ర్యాలీలతో జోష్ నింపాలి. 2 విష్ణువులా డిఫెన్స్, అంటే పార్టీలోని గ్రూపుల మధ్య గొడవలు ఆపి ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవాలి. 3 బ్రహ్మలా ఇన్నోవేషన్, అంటే కొత్త కొత్త ప్రచార మార్గాలను సృష్టించాలి. ఇక 4ది దుర్గలా రెస్పాన్స్, అంటే ఫేక్ న్యూస్ను ఎదుర్కోవడానికి వార్ రూమ్స్ పెట్టాలి. సింపుల్, పవర్ఫుల్ స్ట్రాటజీ. ఇక మాట్లాడే విషయంలో చాలా డిసిప్లిన్ ఉండాలి. ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదో చూడండి. సంక్షేమం కొనసాగుతుందని చెప్పాలి, కొత్తగా సాధించిన విజయాల గురించి మాట్లాడాలి, లీడర్షిప్ స్టేబుల్గా ఉందని చూపించాలి. మరి ఏం మాట్లాడకూడదు? పాత టికెట్ గొడవలు వద్దు, ప్రత్యర్థులను పేరు పెట్టి తిట్టడం వద్దు, పార్టీలో ఉన్న గొడవల గురించి అస్సలు మాట్లాడొద్దు. ఫోకస్ మొత్తం పాజిటివ్గా ఉండాలి. ఈ రోజుల్లో ప్రచారమంటే కేవలం సభలు, ర్యాలీలు కాదు. డిజిటల్ ప్రపంచం ఒక పెద్ద యుద్ధక్షేత్రం. ఇక్కడ క్లియర్ టార్గెట్స్ ఉండాలి. వాట్సాప్ గ్రూపుల సంఖ్యను 15,000 నుంచి 30,000కు పెంచాలి. ఫేస్బుక్లో నెలకు 10,000 కొత్త ఫాలోవర్లను సంపాదించాలి. ఇది కేవలం నంబర్ల కోసం కాదు, పార్టీ సందేశాన్ని నేరుగా, కరెక్ట్గా ప్రజలకు చేర్చడానికి. అయితే ఇక్కడొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కరి వ్యక్తిగత గౌరవానికి, గోప్యతకు విలువ ఇవ్వాలి. భారతదేశ చట్టాల ప్రకారం వారి సమ్మతితోనే వారితో సంభాషించాలి. అప్పుడే మన మాటలకు విలువ ఉంటుంది, నమ్మకం పెరుగుతుంది. సరే, ఇప్పుడు చివరి భాగానికి వచ్చేశాం. రాజకీయాలకు అతీతమైన లక్ష్యం. ఈ మొత్తం విశ్లేషణ నుంచి మనం తీసుకెళ్లాల్సిన ఫైనల్ టేకవే ఏంటి? చివరగా ఈ విశ్లేషణ నుంచి 3 సూచనలు. ఇవి కొంచెం కఠినంగా ఉండొచ్చు, కానీ అవసరం. 1 ఫేస్ మార్చాలి. ఓటర్ల నమ్మకాన్ని రీసెట్ చేయడానికి ఒక కొత్త నాయకత్వం అవసరం. 2 గ్రూపులను కలపాలి. ఐక్యత అనేది ఆప్షన్ కాదు, గెలుపుకు అదే పునాది. 3 సంక్షేమ పథకాల డెలివరీ వేగవంతం చేయాలి. మాటల కన్నా చేతికందిన సహాయమే నమ్మకాన్ని వేగంగా తిరిగితెస్తుంది. ఎందుకంటే చివరికి ఎన్నికలంటే ఏంటి? ఒక సీటు గెలవడమా, ఓడిపోవడమా? కాదు, అంతకన్నా విలువైనది ఓటరు నమ్మకాన్ని గెలవడం లేదా కోల్పోవడం. ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఒకసారి కోల్పోయిన ఆ నమ్మకాన్ని తిరిగి ఎలా సంపాదించాలి? ఈ ప్రశ్న ఒక్క రామచంద్రాపురానికి కాదు, రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి వర్తిస్తోంది. దీనికి సమాధానం వెతకడమే నిజమైన రాజకీయం.